హాయ్ అండి, వెల్కమ్ టు జిఆర్ఎస్ ఫ్యామిలీ. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అండ్ హ్యాక్స్ ని 1 minute లో చూపించేయాలనుకుంటున్నాను. ఒక 15 టిప్స్. ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ఒక్క టిప్ అయినా ముందే తెలుసుంటే బాగుంటది అనుకుంటారు. వీడియో స్టార్ట్ చేద్దామా? లేట్ ఎందుకు, ఫస్ట్ టిప్ చూసేయండి. వేస్ట్ కవర్ తో సింపుల్ అండ్ క్విక్ ఆర్గనైజర్ ని చూసేద్దామా? వచ్చేసేయండి. ఏం లేదు, ఇట్లాంటి ఒక కవర్ ని ఈ సైజు లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇట్లా రివర్స్ చేసుకుని దీన్ని ఒక స్టెప్ లో ఫోల్డ్ చేసుకుంటున్నాను కదా, మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగానే ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం కార్డ్బోర్డ్స్ ని పెట్టుకోవడం అంతే. దానికి సైజుకి తగ్గట్టు కార్డ్బోర్డ్స్ ని కట్ చేసుకొని ఇట్లా 4 sides పెట్టుకోండి, మనకి కబోర్డ్ లాగా కనిపించడానికి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీని మిడిల్లో ఒకటి సపోర్ట్ కోసం పెట్టుకుంటే చాలు, మన ఈజీ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బయటకు వెళ్లేటప్పుడు బ్యాంగిల్స్ ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే పగిలిపోతూ ఉంటాయి కదా, ఇలా కాకుండా ఒక చిన్న సింపుల్ ఆర్గనైజర్ ని వాటర్ బాటిల్ తో సింపుల్ గా ఈ విధంగా తయారు చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ బాటిల్ ని అయితే మిడిల్ లోకి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఎన్ని రకాల బ్యాంగిల్స్ కావాలంటే అన్ని రకాల బ్యాంగిల్స్ ని పెట్టుకోవచ్చు. చూసారా ఎన్ని సెట్స్ పెట్టాయో? 6 కలర్స్ 6 డిజైన్స్ పెట్టాను అనమాట. ఇట్లా మనం క్లోజ్ చేసుకొని బ్యాగ్ లో పెట్టుకొని తీసుకుంటే మనకి బ్యాంగిల్స్ అనేవి చెట్లకుండా ఉంటాయి. మరి ఈ టిప్ నచ్చిందా? ఈ గొలుసు సంచులను మీరు కూడా కాళ్ళు తుడుచుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారా? అయితే ఇవి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా లేకపోతే నార్మల్ గా అయినా గానీ చూడడానికి అంతగా బాగోవు కదా, అందుకే ఈ చిన్న టిప్ మీకోసమే. మీ దగ్గర ఏదైనా పాత టీషర్ట్ తీసుకోండి, గోను సంచిని ఇట్లా ఫోల్డ్ చేసుకుని టీషర్ట్ మీద పెట్టుకొని టీషర్ట్ ని ఇలా కవర్ చేసుకోండి. అంతే, మనకి ఎంత మంచిగా ఉంటుందో, చూడడానికి కూడా బాగుంటుంది. ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన దగ్గర ఆప్రాన్ లేనప్పుడు కొత్త డ్రెస్ అయినా శారీస్ అయినా వేసుకొని వంట చేయాలి అంటే మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటప్పుడు పిల్లో కవర్ తో సింపుల్ గా ఈ విధంగా ఆప్రాన్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోండి. ఏం లేదు, పిల్లో కవర్ ఇలా తీసుకొని లోపల ఏదో ఒక సంచిని అలా పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అలా సరి చేసుకొని థ్రెడ్ ని ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇట్లా ఒక సైడ్ కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక పిన్, సేఫ్టీ పిన్, చిన్నదైనా పెద్దదైనా ఏ పిన్ అయినా సరే ఇలా పెట్టుకోండి. ఇంకో సైడ్ కూడా సేమ్ నేను చూపిస్తున్నట్టే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఆప్రాన్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు థ్రెడ్ వచ్చింది కదా, అది మెల్లో వేసుకొని మన సైజ్ కి అంటే మనకి ఎక్కడికి కావాలి అనుకుంటున్నామో ఆప్రాన్ అక్కడికి అడ్జస్ట్ చేసుకోవడం అంతే. ఎలా అనిపించింది ఈ టిప్ నచ్చితే నా ఛానల్ ని ఫాలో అయ్యి నా వీడియోకి లైక్ చేయండి. మనం రెగ్యులర్ గా వేసుకునే కవర్ ముళ్ళు అస్సలు, అందుకే మీ అందరి కోసం ఈ చిన్న టిప్. మనం ఎప్పుడు రెగ్యులర్ గా ఈ విధంగా ముడేస్తాము, కానీ మనం మళ్ళీ తిరిగి ఓపెన్ చేసుకుందాము అంటే అది కటికి ముడ్డు లాగా పడిపోయిద్ది, ఓపెన్ అవ్వదు అస్సలు. కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా వేసుకోండి, చాలా సింపుల్ గా తేలిగ్గా తీసుకోవచ్చు. టిప్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని ఫాలో అవ్వండి. మ్యాంగోని కొంచెం డిఫరెంట్ గా కట్ చేసుకుందామా? వచ్చేసేయండి. ఇట్లా నేను చూపిస్తున్నట్టు రౌండ్ గా మ్యాంగోని కట్ చేసుకొని ఇట్లా ట్విస్ట్ చేసుకోవడమే. ఇలా ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఆ ఉన్న టింకర్ కూడా తీసేసి స్పూన్ వేసుకొని మ్యాంగోని తింటే మనకి ప్లేట్ లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్లా చేత్తో పట్టుకొని తినేసేయచ్చు. మరి ఈ టిప్ మీకు ఎలా అనిపించింది? టిప్ నచ్చితే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్లు పొట్టు వలవడానికి ఎక్కువ కష్టపడకండి. 2 seconds లో గుడ్లు ఎన్ని గుడ్లు ఉన్నా గానీ పొట్టు తీసేయచ్చు. ఈ విధంగా మీ దగ్గర ఏదో ఒక గ్లాస్ తీసుకుని దాని మీద ప్లేట్ పెట్టుకుని దాంట్లో కొన్ని వాటర్ పోసుకుని ఒక 1 minute షేక్ చేయండి చాలు. మనకి చేత్తో పని లేకుండా చూసారా ఎంత ఫాస్ట్ గా ఎగ్గు పొట్టు వచ్చేసిందో. ఈ హ్యాక్ మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాల్సిందే. ట్రై చేసి కామెంట్ చేయండి. కర్రీ లీవ్స్ ని స్టోర్ చేసుకోవడానికి కష్టం ఎందుకు, ఈ విధంగా 1 minute లో స్టోర్ చేసుకుంటే చాలు, ఎన్ని మంత్స్ అయినా ఫ్రెష్ గానే ఉంటాయి. మరి టిప్ ఏంటో చూసేస్తారా? వచ్చేసేయండి. మాక్సిమం చాలా మంది ఇలానే స్టోర్ చేస్తారనుకోండి. ఏం లేదు, జస్ట్ వీటిని లీవ్స్ తీసేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే. ఇవి మనకి ఎన్ని రోజులైనా గానీ ఫ్రెష్ గానే ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే ఇక నుంచి ఇలా స్టోర్ చేసుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్ గానే ఉంటాయి. ఇక టిప్ నెంబర్ 2 చూసేద్దామా? చాలా మందికి వాష్ చేయకుండా పెట్టడం ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు ఇట్లా వాష్ చేసుకొని వీటిని ఆరబోసుకొని మనకి గాజు కంటైనర్ అయితే గాజు కంటైనర్, ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్, దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇంతేనా అనుకుంటున్నారా? ఈ విధంగా చేసుకున్న కర్రీ లీవ్స్ అనేది బాగానే స్టోర్ అయ్యి ఉంటాయి. కావాలంటే ట్రై చేయండి, ట్రై చేశాక మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మో, పిప్పంట్లో ఇరుక్కుంది. 2 sticks లేవేలా?
అయితే ఏముంది, ఆర్గానిక్ టూ స్టిక్స్ ని రెడీ చేసుకుందాం. ఈ కరివేపాకు కొమ్మల్ని పడేయడం ఎందుకు, వీటితోనే టూ స్టిక్స్ చేసుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. ఇవి మెత్తగా ఉంటాయి, పంటలకు దూరం అనుకున్నా గానీ ఇవి కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయండోయ్. మరి మీకెలా అనిపించింది ఈ టిప్? మరి ఈ టిప్ కనుక మీకు నచ్చితే మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ ఈజీ టిప్స్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి. యాపిల్ కట్టర్స్ తో కూడా పని లేకుండా ఫాస్ట్ అండ్ ఈజీగా యాపిల్ ని ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. యాపిల్ ని కట్ చేసేదే ఉంది, అది కూడా వీడియో తీసి చూపించాలనుకుంటున్నారా? 4 కట్స్ తో యాపిల్ ని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకుంటే ఈసారి ఆ మాట అన్నారు. చూసారా ఎంత తేలిగ్గా కట్ చేస్తున్నానో. మొన్నటిదాకా నేను ఇలా కట్ చేసేదాన్ని కాదు. ఈ హ్యాక్ తెలిసిన కాడి నుంచి యాపిల్ కటింగ్ స్కిల్స్ మారిపోయినాయి. యాపిల్ కట్టర్స్ కూడా యూజ్ చేయక్కర్లేదు. టిప్ నచ్చిందా? నచ్చితే ఫాలో అవ్వండి. చాపర్ లేకుండా ఆనియన్ ని తేలిగ్గా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేసేయండి. వాటర్ మిల్లన్ని తేలిగ్గా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామా? చూసేయండి. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ తో మీ రోజువారీ పనుల్ని ఈజీ చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ని ఫాలో అవ్వండి. లేత కొబ్బరి కోసమే కొబ్బరి నీళ్ళు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి ఇంటికి తీసుకొచ్చి కొన్న కొబ్బరి బోండాల్లో నుంచి లేత కొబ్బరి ఎలా తీసేది? అక్కడంటే వాళ్ళు ఇస్తారు కదా. ఇక్కడ ఇలా చూడండి, మరి దీని పైన స్కిన్ చాలా లేతగా ఉంటుందన్నమాట. మనం ఇలా నైఫ్ తో తీసేసిన వచ్చింది. దీనికోసం పగలగొట్టడం ఏమీ చెయ్యక్కర్లేదు. జస్ట్ పైన కొంచెం స్కిన్ తీసేస్తే మనం తేలిగ్గా ఇలా కొబ్బరి తినేయచ్చు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ట్రిక్ ని మర్చిపోకుండా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అలాగనే ఛానల్ ని ఫాలో అవ్వండి. జొన్న రోటీ అయినా మామూలు రోటీ అయినా ఏ రోటీ అయినా ఒక్కొక్కసారి పిండి మనకు అస్సలు సహకరించదు. ఇదిగో ఈ కర్రకి ఇట్లా అతుక్కుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ మీకోసమే. ఇలాంటి ఒక సూపర్ కవ్ ని తీసుకుని దాన్ని రోటీ స్టిక్ కి రోల్ చేసుకుని అటు ఇటు రబ్బర్ బ్యాండ్స్ తో ఫిట్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, నేను చేసి చూపిస్తాను. దీంతో ఎంత ఫాస్ట్ గా ఎంత ఈజీగా అయిపోతుందో. పిండి అస్సలు అతుక్కోదన్నమాట, కవర్ కదా. మరి టిప్ నచ్చిందా? మరిన్ని ఇలాంటి 1 minute టిప్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇల్లంతా ఈ క్లిప్స్ ఉంటాయి, కానీ పెట్టుకునే టయానికి ఒక క్లిప్ కనిపించదు. అందుకే వీటి కోసం ఒక మంచి సింపుల్ అండ్ క్విక్ బ్యూటిఫుల్ ఆర్గనైజర్ ని తయారు చేసుకుందామా? ఏమీ లేదు, మన దగ్గర ఉన్న ఏదో ఒక బ్యాంగిల్స్ ని ఇలా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పినీసులతో ఇలా అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకుంటే చాలు, మన బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. దీనికి మనం ఇలా ఎన్ని క్లిప్స్ అయినా పెట్టుకోవచ్చు. క్లిప్స్ పెట్టుకున్నాక దీనికి ఇంకా అందం వచ్చింది. దీన్ని ఎక్కడన్నా తగిలించుకుంటే సరిపోతుంది. డైలీ ఇలాంటి క్విక్ అండ్ డై ఐడియాస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.